ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింకే చిన్న. ఈరోజు మన కుకింగ్ వీలాగ్లో ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఏ బ్యాచిలర్ అయినా ఈజీగా చేసేసుకునే కర్రీ అనమాట. సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ పోపు యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ అండ్ ఒక 2 టమాటోస్ అండ్ 4 ఆలూస్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను కొబ్బరి పేస్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగే కొంచెం మనకి రెడ్డిగా వచ్చిన తర్వాత మనము ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి కదా, సో అప్పుడు మనం పొటాటోస్ కూడా యాడ్ చేసేసేయాలన్నమాట. సో ఇక్కడ నేను పొటాటోస్ కూడా యాడ్ చేసేసాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొటాటోస్ అనేవి పచ్చివే తీసుకుంటున్నాను. కొంతమంది కుర్మా కానీ అలా చేసినట్లయితే మన పొటాటోస్ని బాయిల్ చేసి కూడా వేసుకుంటారు. బట్ ఇక్కడ నేను అలా చేయడం లేదనమాట. సో పచ్చి పొటాటోస్ని కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఇది ఒక మనకి 10 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. సో ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి నా స్టైల్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు, కారం అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ వేయండి. సో అప్పటి వరకు వాటర్ వేయకండి. సో నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇప్పటివరకు వాటర్ వేయలేదు. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే బాగా ఫ్రై అయిందనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత క్వాంటిటీలో కర్రీ కావాలో సో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక మనం 10 మినిట్స్ కానీ ఇలా కానీ ఉంచేసినట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే నేను గరం మసాలా అలాంటివంతా ఏమీ వేయడం లేదు. జస్ట్ ఓన్లీ మనం ఇంట్లో చేసుకొని ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్. సో మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా క్వాంటిటీలో ఉంటే చాలన్నమాట. సో లేదు మీకు ఇంకా థిక్గా కావాలి అంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచినట్లయితే కర్రీ ఇంకా బాగా దగ్గర పడుతుంది. అంతే, చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.